ముచ్చట్లు పట్టుకొచ్చింది అన్నట్టు నిమజ్జనాలు జోర్దార్గా నడుస్తున్నాయి కదా వల్ల వినాయకుని ముచ్చట్లతోని మన ధూమ్ధామ్ ముచ్చట్లు చెప్పుకుందాం పాన్రి ధూమ్ధామ్ ముచ్చట్లు షురు చేసుకుందాం ఫస్ట్ మన ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం ఎట్లా జరిగిందో మీకు నేను చెప్పాలి మీరు చూడాలి నిజంగా పెద్ద గణేశుని నిమజ్జనం చూసేటందుకు నాకైతే రెండు కళ్ళు చాలలేదోల్లా ఈ నవరాత్రులు జనంతోని పూజలు అందుకున్న పెద్ద గణేశుడు గంగమ్మ ఒడికి చేరిండు చూద్దాం పాండ్రి ఓ మల్క నిజంగా నిమజ్జనం చూడాలంటే ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనమే చూడాలల్లా 11 రోజులు పూజలు అందుకున్న ఈ 70 అడుగుల గణపతి దేవుడు పొద్దుగాలనే లాస్ట్ పూజ అయిపోయినాక గంగమ్మతో పట్టిండు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ దిక్కు ప్రయాణం కట్టిండు అగ చూడురులా పెద్ద గణపతి ఎంబడి ఎంత మంది ఉన్నారో ఏం ధూమ్ధాం నడిచి పోతుందో చూడాలి 30 లక్షల ఒక్క వయసు కొలన్ శంకరెడ్డి రెండోసారి 30 లక్షల ఒక్క వయసు కొలన్ శంకరెడ్డి మూడోసారి కొలను శంకరెడ్డి 30 లక్షల ఒక్క వయసు మూడోసారి కొప్టూరి సప్పట్లు ఎయ్యూరి దండలు చేతుల వెట్టురి బాలాపూర్ లడ్డు బోల్ గణేశ భగవాన్ की बोल गणेश भगवान की బాలాపూర్ లడ్డు మళ్ళోసారి కొత్త రికార్డు కొట్టింది పోర్రి పోయినేడాది 27 లక్షలకో ఏమో పోతే ఇగో ఈ తాప అచ్చరాల 30 లక్షల 1000 రూపాయలకు ఇగో ఈ కొలన్ శంకరెడ్డి సారు దక్కించుకున్నాడు అన్నగారు కాంగ్రాట్స్ అగ చూడు లడ్డు దక్కిన ఆనందంలో ఎంత సంబరపడుతుండో శంకరెడ్డి అన్నట్టు బాలాపూర్ లడ్డును వేలం పాటలు పెట్టబట్టి ఇప్పటికీ 30 ఏళ్ళు అవుతుందోలా ఫస్ట్ ఏడాది 450 రూపాయలకు పోయిందట ఇక 30 ఏడాదిలా 30 లక్షల 1000 రూపాయలకు పోయింది మరి ఇంట్లో గంతకనం ఏమున్నదంటే లచ్చలు పెట్టి ఎందుకు తీసుకున్నాడు దీన్ని అంటే గదే మరి బాలాపూర్ లడ్డు స్పెషాలిటీ
గణేషుని పండుగ అంటేనే మనకు బాలాపూర్ లడ్డే యాదికొస్తుంది కదా. ఈ లడ్డు దక్కించుకున్నోళ్ళు కిస్మత్ గల్లోలని పేరు పడ్డది. ఇక వాళ్ళకు ఏడాదంతా అంతా మంచిగా జరుగుద్దని నమ్మకం. అందుకే బాలాపూర్ లడ్డుకు గంత పోటీ ఉంటది. బాలాపూర్ లడ్డు కథ అట్లున్నదా? ఇగో ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ లడ్డును చూడుర్రి. ఇగో ఈ లడ్డును అర్రాసులు పెడితే ఎంతకు పోయిందనుకుంటురు? వేలల్లనో లక్షలల్లనో అనుకునేరు. కాదు కాదు, అక్షరాల 1,87,00,000 వలికిందోళ్ళ. అరే అవంటే 13 లక్షలు తక్కువ 2 కోట్ల రూపాయలు లడ్డు అన్నట్టు ఇది. మన హైదరాబాద్ మండలగూడ జాగిర్లో ఉన్న కీర్తి రీచ్ మండు విల్లాల ఉండేటోళ్లు కలిసి దీన్ని 1,87,00,000 వాడుకున్నారు. నన్ను అడిగితే ఇది రాష్ట్రంలోనే రికార్డు కావచ్చు. ఇక చాలా మండపాలలో నడిచిన వేలం పాటలల్లా గణపతి లడ్డూలు లక్షల రూపాయలు పెట్టి దక్కించుకున్నారు. 50 మందికి తెలియజేయున్నది ఏమనగా, ఇప్పుడు మన ధూమ్ధాం ముచ్చట్లకు మా షెల్లొస్తుందోల్లా. అరే అవల్లా మా షెల్లనే పట్టుకొచ్చిన. మంగళవారం పొద్దునే అటు బాలాపూర్ దిక్కు పంపిన. ఇక అక్కడి ముచ్చట్లు పట్టుకరావే, నీకు జర పుణ్యం ఉంటది గాని అని అన్న. ఇక ముచ్చట్లు పెట్టమంటే ఒక పెడతదా అనమ్మా అసలు? వామ్మో. మరి బాలాపూర్లా మా షెల్లె ఏ పాటు రిపోర్టింగ్ చేసింది, జనంతో ఏం మాట్లాడింది, అది ఎట్లా ధూమ్ధాం చేసింది, ఏంది కథ, ఏది ఓ మల్క చూద్దాము. ఓ అన్నా, ఓ కెమెరామెన్ అన్న నిన్నేనే. ఇక నీ కెమెరాను ఒక్క మల్క మా షెల్లె దిక్కు పెట్టినావా? షెల్లె, ఓ షెల్లె ఆగు చూడురి. ముందుగా జై బోలో గణేష్ మహారాజ్ కి, బాలాపూర్ గణేష్ మహారాజ్ కి. మన ఎంబడి భక్తులు ఉన్నారు. నమస్తే అమ్మ, మీ పేరు? అయ్యో సిగ్గుపడద్దు, మంచిగా చెప్పుకోవాలి పేరు. ఎన్నేళ్ళ సందస్తారు ఇక్కడికి? బాలాపూరేనా మీ ఊరు? బాలాపూరే. అక్క మీ పేరు? నా పేరు అనుష. అవుగనక్క, ఇప్పుడు ప్రతి సంవత్సరము లక్షలు దాడుతూనే ఉన్నది కదా, మరి ఈ పైసలంతా ఏం చేస్తారు అన్నట్టు వీళ్ళు? ఏం చేస్తారంటే ఇక మనబా ఖర్చు, పబ్లిక్ ఖర్చు అనేది ఇక అన్నిటికీ పెట్టుకుంటారు. మన ఎంబటి ఇంకా చిన్న పిల్లలు వచ్చడం అందున్నారు. వాళ్ళ గణేశుడు అంటే ఎంత ఇష్టము ఏందనేది కనుక్కుందాము. పేర్లేందిరా? మనశ్రీ, గాయత్రి. అవునా? మీ గణేశుని ఎప్పటికి మొక్కుతారా? మొక్కుతాం. మీ గణేశుని పాటలు వచ్చా? ఏదో ఒక పాట వాడురే. లడ్డు చిన్నది, పేరు పెద్దగా ఉన్నది, బాలపురం వాసులకు వరాలిస్తూ ఉన్నది, లడ్డు చిన్నది. ఇప్పుడు గణేశుడిని నువ్వేం మొక్కినావు? ఇప్పుడే పోతున్నావా? ఏం మొక్కనికి పోతున్నావు? ఏం మొక్కనికి పోతున్నావు? ఏం మొక్కనికి పోతున్నావు అంటే గణేశుని మొక్కనికి పోతాడట. మంచిగా ఇచ్చిండు ఆన్సరు. మా యూత్ ఉన్నది మళ్ళీ ఒకసారి యూత్ ని ఫోకస్ చేయన్న జరంతా. మా యూత్ ఉన్నది, ఒకసారి నేను అడిగి పోతా. జరిగేశా అక్క చెల్ల అన్నాడు. మంచిగున్నారా? నువ్వు మంచిగున్నావా? మంచిగా, మీరు మంచిగా మంచిగున్నా. మనం గట్రా సిగ్గు పడద్దు, చెప్తాం ఏదున్నా స్ట్రాంగ్ ఉండాలి. వినాయకుడు ఎట్లుంటాడు? స్ట్రాంగ్, మనం అంతకన్నా స్ట్రాంగ్ ఉంటాం. అయితే మన పేరేందో? అనుష. అనుషనా? నేను ఒకటేసారి అనుష్క అనుకున్నా కానీ. ఇక చెప్పాలి ముచ్చట. బాలాపూర్ గణేశుడు అంటే నీకేం తెలుసు? లడ్డుకు ఫేమస్ బాలాపూర్ గణేశుడు. అండ్ ఇక్కడ చూసుకుంటే భక్తుల సందడి, ఉత్సవ కమిటీ వాళ్ళ సందడి హడావిడిగా అనిపిస్తుంది. అండ్ దేవుణ్ణి చూడటానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇక భజన పాట అందుకో అమ్మ, ఒక్కటి అందుకో. జై గణేష జై గణేష జై గణేష దేవా. 2010లో 5,35,000తోని కొడాలి శ్రీధర్ బాబు కొనడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడు కొన్నారు, ఎట్లా అనిపించింది, అప్పుడు ఫీలింగ్ ఏందనేది మనం అడుగుదాము. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా పేరు కొడాలి శ్రీధర్. 2010లో 5,35,000కు పాడానమ్మా. ఇప్పటికీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇప్పటికీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం అంటే అది నిజంగా మంచి ముచ్చట్నే. ఎందుకంటే దేవుడు ఎంత ఫాయిదా ఇచ్చిండు అంటే, ఇప్పుడు కొన్నారు 2010లో కొన్నారు, దేవుడు ఏ పాటు ఫాయిదా ఇచ్చిండు మీకు? మాకు చాలా రకాలుగా రియల్ ఎస్టేట్ కానీ వృత్తిపరంగా కానీ అన్ని విధాలుగా నాకు బాగా డెవలప్ అయింది. నా దగ్గర నుంచి తీసుకెళ్ళి మా మిత్రుడు పొలంలో చల్లుకుంటే 3 రెట్లు పంట పండింది. ఇక మనం ఇవాళ బాలాపూర్ లడ్డు గెలుచుకున్న లక్ష్మణ్ రెడ్డి అన్న దగ్గర ఉన్నాము. ఇక అన్నకు సంబరం ఏ రకంగా ఉన్నది, ఎట్లున్నదనే ముచ్చట్లు మనం కనుక్కుందాము. అన్న నమస్తేనే. నమస్తే చెల్లె. ముందుగా లడ్డు గెలుచుకున్నావు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫీలింగ్ ఎట్లుంది? చాలా బాగుంది చెల్లె. ఎందుకంటే మీ వదిన అన్నది, తర్వాత నా కొడుకు నా భార్య అన్నది, నా బిడ్డ అన్నది. నా బిడ్డ అమెరికాలో ఉంటది. లడ్డు నువ్వు 4 సార్లు ట్రై చేసినావు, సార్ ట్రై చేయి,
దేవుడు ఇస్తాడు. నాకు కూడా ఎందుకు అట్లా ఉంది 4 సార్లు ట్రై చేసిరా? లాస్ట్ కు మీకు ఒకటి ఎరికేనా అన్న, ఇది 31 సంవత్సరము మీరు గెలుచుకున్నది 30 లక్షల 1,000 అంటే ఇది సిమిలర్ గా దాదాపుగా 31కి వచ్చింది. సర్ప్రైజ్ చెల్లె ఇది చాలా. ఇక గెలిచినావు, లేట్ అయితే అయింది కానీ ఇదైతే మంచిదైంది నీకు. అవును చెల్లె, చాలా మంచిదైంది. లడ్డు పంపిస్తావా అని? తప్పకుండా చెల్లె. చాలా ఏం ఆనందం అనిపిస్తుంది బాలాపూర్ కాడ. మాటలతో చెప్పేటట్టు ఉన్నది. మళ్ళీ కలుద్దాం, గాయలు చేసుకుందాం తెలుసా. ఇక పార్టీ చేసుకున్నాడే, పార్టీ చేసుడు, దావత్ చేద్దాం. పెద్ద తెలంగాణలో పెద్ద దావత్, ఈడికెళ్ళి అంత గట్లనే చేద్దాం. ఎంత మీరు తప్పుడు చేయరు, దావత్ చేద్దాం. ఇక బాలాపూర్ లడ్డు అయితే ఏలం పాట అయిపోయింది. మనతో పాటు నెక్స్ట్ అప్కమింగ్ యూత్ ఉన్నారన్నమాట. మొత్తం పురాన్ ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు ఎవరెవరు ఏమేం కోరికలు కోరుకున్నారు ఇక చెప్పాలి వర్షంపడి. దేవుని ఏం కోరినావు? నేను మంచిగా బిజినెస్ సక్సెస్ కావాలని కోరుకున్నాను. ఓ పెద్ద బిజినెస్ పెట్టినట్టే బిజినెస్ అంతేనా? అవును మేడం. రావాలా బాబురా. ఇగో నేను సుభాషిత రత్నాల పద్యాలు అడుగుతలేను నాన్న. గణపతి బప్ప మోరియా ఎట్లున్నాడని అడుగుతానా, భయపడద్దు సరేనా? ఇప్పుడు ఇక దేవుని ఏం కోరుకున్నావురా? నేను మంచిగా చదువుకోవాలి, ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నా. ఇంటరా? ఇంటర్. ఓ అమ్మ, పెద్దగానే పెరిగినావు. పెరిగినా. చూస్తే చిన్నగా ఉన్నావు, చదివేమో పెద్దగా ఉన్నది. పేరేం తమ్మి? లోకేష్ రెడ్డి. లోకేష్ రెడ్డా? టీ న్యూస్ లో ధూమ్ ధాముచ్చట్లు చూస్తావా? ఇక ఇవాళ పడుతుంది, ఇది నువ్వు చూసుకోవాలి. ఏ క్లాసే తమ్మి? 8th క్లాసా? పరీక్షలు పాస్ అవుతావా తప్పుతావా? పాస్ అవుతావా? దేవుని ఏం మొక్కినావు నిజం చెప్పాలి అన్న. జర చెల్ల దగ్గర పెట్టే మైకు. పేరేంది చెల్ల? ప్రణవి రెడ్డి. ప్రణవి రెడ్డి. ఏం క్లాసు? 8th. పాటలు గీటలు వాడతావా? మనకి అవి రావా? మరి ఆటలు? మరి దేవుళ్ళు ఏం కోరుకున్నావు? మంచిగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ రావాలి. మంచిగా చదువుకోవాలని కోరుకున్నావా? సెలవులు ఎక్కువ రావాలని కోరుకున్నావు? ఇప్పుడు నిజం చెప్పాలి. మంచిగా చదువుకోవాలని. అంతేనా? మరి సెలవులు అంతా? జై గణేష్ మహారాజ్ కి సూపర్ సూపర్. మన దాంట్లో షెట్మార్లు బల్పాలు ఎవరు దొంగతనం చేసేటోళ్ళు లేరు కానీ మరి తెల్లంగి బాలుడు, చిన్న బాలుడు ఏ క్లాస్ రా నాన్న? 5th క్లాస్. 5th క్లాస్. బాగా చదువుతావా? ఏమైతావు పెద్దగా అయినాక? క్రికెటర్. క్రికెటరా? ధోనా? ఇక్కడ మీరు చూడాలి, మరొక్క ధోని నా పక్క పొంటున్నాడు. మన తర్వాత విరాట్ కోహ్లీ మన పక్క పొంటున్నాడు. మళ్ళా తర్వాత మనకు దొరుకుతాడో దొరకడో, సెల్ఫీ దొరుకుతాడో దొరకదో, ఈ వీడియో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోరు. ఇక్కడ బాలాపూర్లో హనుమాన్ టెంపుల్ కానే ఉన్నాం మనము. దేవుణ్ణి ఏం కోరుకున్నావు? డాక్టర్ అవ్వాలి. చూసినావా? డైరెక్ట్ డాక్టర్ కే సూట్ పెట్టింది. మరి బాలాపూర్ గారు శ్రద్ధ కోరినావా? ఇక మనతో పాటు ఒక అక్క ఉన్నది, అక్కతోనే మాట్లాడదాం. మరి అక్క ఏం కోరుకున్నది, దేవుడు అక్కకేమి ఇచ్చిండు? ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇక్కడ ఉండబట్టి? 4 years అవుతుంది. అత్తగారిల్లా అవ్వగారి? అత్తగారి. మొగని వేసుకొని ఇక్కడికి వచ్చినావు అన్నట్టు. పటాయించినవా లేకుంటే ఎట్లా అన్నట్టు? పటాయించుడేనా? ఈ అవయ్యాలు రేపు ఎవరు వింటారన్న ఆయన పటాయించుడే. సరే ఓకే, ఒప్పుకున్న వేసుకున్నావు కదా ఇట్లా. మళ్ళా బాలాపూర్ కూడలేను మొత్తానికి. బాలాపూర్ లడ్డుకు ఇంకా మీరే అన్నట్టుగా మొత్తానికైతే. మరి అక్క ఏం కోరుకున్నది, ఏం కావాలనుకున్నది? నేను ఒక గవర్నమెంట్ జాబ్ రావాలని కోరుకుంటున్నాను. గట్టిదే పట్టింది గవర్నమెంట్ జాబ్ అంటే. మరి దేవుడు ఇక చూస్తాడు, ఇక పక్కా వస్తుంది డామ్ షూర్. ఎందుకంటే భగవంతుని గట్టిగా మొక్కినామంటే నమ్మకం ఇంపార్టెంట్. బాలాపూర్ వినాయకుడికి ఏం మొక్కుకుంటే అది జరుగుతుంది. అంతే కదా. నేను ఏదో జస్ట్ దేవుడికి ఏం కోరినామని అడుగుతున్నా. ఎగ్జామ్ లో పాస్ కావాలని. అంతేనా? అంతే. కాదు, ఇప్పుడు దేవుడు ఎందుకు పాస్ చేసాడు? మనం చదువుకుంటే మనమే అవుతాం కదా పాస్. చదువుకొని దేవుడిని పాస్ చేయమని అడగాలి. చదువుకోవాలి, దేవుడా పాస్ చేయి, దేవుడా పాస్ చేయని 100 times పేపర్ మీద రాయాలి. కథం సెట్. బాలాపూర్ స్వామిని కోరుకున్నావా? మంచిగా కోరుకున్నడే కాదు, మంచిగా చదువుకుంటే మెదడత్తది, బ్రెయిన్ వస్తుంది, దాంట్లో అన్ని ఎక్కుతాయి. సరేనా? ఇంకోసారి వెనక్కి పోవద్దు, సరే కదా? ఎగిదుల్లా ముచ్చట. వరే వా, తింటే గారెలే తినాలే, ఇంటే భారతమే ఇనాలే, చూస్తే గణపతి నిమజ్జనం కార్యమే చూడాలి కదా. 9 రోజులు ఊరు వాడ పూజలు అందుకున్న మన గణపతి గంగమ్మ తొవ్వ పట్టిండు. 100లు 1000 కాదు, లక్షల వినాయకులు నిమజ్జనమయ్యిర్రు. ఇంకా అయితేనే ఉన్నారు. పాండ్రి మరి అట్లట్ల వయసొద్దాం మనం. నిజంగా నిమజ్జనం నాడు హైదరాబాద్ పట్నం అంతా చీమల దండు లెక్కనే అనిపించిందోలా నాకైతే. పట్నం 4 దిక్కుల నుంచి మన గణపతులు హుస్సేన్ సాగర్ తొవ్వబట్టిరు. ఏడ చూడు జనాలే జనాలు. తీరొక గణపతులతోని మన పట్నం చూడురి ఎట్లా మారిపోగిపోయిందో.
అగో ఇటు అంబేద్కర్ చౌరస్తా కాడ అరేవ్వా చార్మినార్ కాడ చూడురి గణపతులు ఎట్లొస్తురో. ఇక పట్నం నడి చౌరస్తా మొజంజాహి మార్కెట్ కాడ అంతా ధూమ్ధామి నడిచింది పో. ఇట్లా ఎటు చూడు గణపతులే, ఏ తవ్వకువో గణేషుని ఊరేగింపులే నడిచినాయి. తీరొక్క వినాయకులు, భక్తుల ఆటపాటలు, హుస్సేన్ సాగర్ల నిమజ్జనాలతోని మన హైదరాబాద్ పట్నం మురిసిపోయింది. ఇప్పుడు ఏంటిదంటే సుభాషిత రత్నాలు అనే కాన్సెప్ట్ చెప్పుకుందాం. సుభాషిత రత్నాలంటే ఏనుగు లక్ష్మణ కవి చెప్పినవి కావల్లా ఇవి వెరైటీ. మన సీఎం శ్రీమాన్ రేవంత్ సార్ వారి నోటి నుంచి జాలివారిన ఆనిముత్యాలు అన్నట్టు. వీటిని నింటే మీరు పరిశాన్ అవుతారు అన్నట్టు. రేవంత్ సార్ వారికి పెద్ద దండం కూడా పెడతారు అన్నట్టు. ఇని తరించుర్రి అన్నట్టు. చూడురిగా శ్రీమాన్ రేవంత్ సార్ వారి సుభాషితాలు ఇడురోళ్ళ రెండే 2 ముక్కలు. ఎక్కువ కూడా వద్దు, సార్ ఎక్కువసేపు మాట్లాడితే మీరు చెవులు మూసుకుంటారని కూడా నాకు తెలుసు. సరే మచ్చుకు ఇది నూర్రి. ఆ కంప్యూటర్ ని పుట్టించింది, ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆగనట రాజీవ్ గాంధీ సారు కంప్యూటర్ ను కనిపెట్టి మన దేశానికి అప్పచెప్పిండట. అద్వరదాకా మన జనాలకు కంప్యూటర్ అనేదే తెలియదట. రాజీవ్ గాంధీ సారే పట్టుకొచ్చిండట. మరి దిల్షుక్ నగర్కి వెళ్ళి తెచ్చిండా, బాకనా నంగల్ ప్రాజెక్టు కాడ కనిపెట్టిండా నాకు తెలియదు అనుకోరి, అది వేరే ముచ్చట. అసలు కంప్యూటర్ ను కనిపెట్టింది ఎవరోల్లా? చార్లెస్ బాబేజ్ అనే 5వ తరగతి 4 సార్లు ఫెయిల్ అయిన పోరడు కూడా చెప్తాడు. కానీ సారు మాత్రము కంప్యూటర్ ను రాజీవ్ గాంధీ ఖాతాలు వేసిండు. ఇక మన దేశంలో 1956లోనే కంప్యూటర్లు వచ్చినాయి. అప్పుడే కంప్యూటర్ తోని పనులు స్టార్ట్ అయినాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ సార్ వారి వయసు 12 ఏండ్లు. ఇక చెప్పురు మీరే. అసలు రేవంత్ సార్ వారి మాటలు వింటుంటే మీకు ఎవరన్నా యాదగస్తురా నొల్లా? ఒకసారి మతికి తెచ్చుకోర్రి. చంద్రాల సారే కళ్ళలో మెదిలిండా లేదా? ఆ చంద్రాల సార్ కూడా తాపుకోసారి హైదరాబాద్ నేనే గాని పెట్టినా, ప్రపంచ పటంలో పెట్టినా, పివి సింధుకు బ్యాట్ పట్టుడు నేనే నేర్పినా, నేనే 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 అనుకుంటే ఉండేది పాపం పెద్ద మనిషి. ఇగో ఇప్పుడు రేవంత్ సారేమో రాజీవ్ గాంధీ సారే అన్ని పట్టుకొచ్చిండని చంద్రాల సార్ తోవల నడుస్తుండేందని ముంగడ కూర్చొని రేవంత్ సార్ స్పీచ్ ఇన్నోలో చెప్పుకుంటుర్రు. ఇవన్నట్ల ఇయాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే.